నిహాన్ ఆస్ట్రో న్యూమరాల్స్ని. ముఖ్యంగా నేను కొన్ని రాశుల పేర్లు చెప్తున్నా అండి. ఒకటి కుంభరాశి వారు అండ్ మేషరాశి వారికి వీళ్ళిద్దరికి ఏలినాటి శని నడుస్తుంది. ఆ తర్వాత ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అండ్ సింహరాశి వారికి అష్టమ శని అనేది కూడా నడుస్తుంది. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి శని అనుగ్రహం కలగాలంటే నేను ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ చార్ధామ్ యాత్రలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీరు శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు నల్ల చీమలకు చక్కెర జల్లండి. ఆ తర్వాత నల్ల ఆవులు కనిపించినట్టయితే అరటి పళ్ళు దానం చేయండి. అదేవిధంగా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు చార్ధామ్ యాత్ర చేసేటువంటి వారు మీరు దగ్గరలో దారీదేవి టెంపుల్ ఎక్కడంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మీరు ఒకసారి కనుక్కోండి. అలకనంద నది పక్కన మనకు ఈ యొక్క దారీదేవి టెంపుల్ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంది మాత్రం ఇక్కడికి రాకండి. అదొకటి మాత్రం మీరు ఎవరైతే ట్రావెల్స్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కోండి. దారీదేవి టెంపుల్ ను సందర్శించిన తర్వాతనే ఈ యొక్క కేదారేశ్వరిని దర్శించుకుంటే మీకు పూర్తి సంపూర్ణ ఫలితం కూడా వస్తుంది. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం